ఏసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరివెల నరేష్. నేను కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను గత 3 నెలల నుండి ఈ ప్రత్యేక హోదా అంశం పైన పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక హోదా అంశం పైన నేను పోరాటం మొదలుపెట్టినప్పుడు అందరూ ఇదొక ముగిసిపోయిన అధ్యయనం కదా, దీని మీద నువ్వు పోరాటం చేస్తే ప్రజలు తీసుకుంటారా అని చెప్పని విమర్శలు చేయడం జరిగింది. నేను ఆ విమర్శలన్నింటినీ పట్టించుకోకుండా ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అని చెప్పని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి తప్ప వేరే ఏ పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. అంతేకాకుండా మన 2014 ఎన్నికల నుండి 3 దఫాలుగా ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికలు ఒక ప్రత్యేక హోదా అంశంపైనే జరిగాయి తప్ప ఈ పార్టీలు పెట్టిన పథకాల మీద కాదు అని చెప్పని కూడా నేను ఒక తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, బీజేపీ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పని, దేవుడి మీద మాకు నమ్మకం ఉంది, మేము దేవుడిని ఎక్కువగా పూజిస్తాం, మాకు నిద్రలో దేవుడు కల్లోకి వచ్చి అన్ని చెప్తూ ఉంటా అని చెప్పని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా చెప్పి ఈరోజు మాట తప్పిన వ్యక్తి కాదా అని చెప్పని నేను అడుగుతూ ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తీసుకొస్తా అన్నాడు. ఆనాడు బీజేపీకి మన ఎంపీ సీట్లు అవసరం లేదు, మన ఎంపీ సీట్లు అవసరం కాకపోవడం వల్ల నేను అడగలేకపోతున్నాను అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఒక మాట అడుగుతూ ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడుగుతూ ఉన్నా. ఈరోజు మన రాష్ట్రం మీదే కదా బీజేపీ ఆధారపడి కేంద్రంలో పార్టీని నిలబెట్టుకుంది. ఈరోజు మనం లేకపోయి ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదా? మీరు మొన్న 16 సీట్లు కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే ఆ రోజు మన ప్రత్యేక హోదా వచ్చేది కాదా అని చెప్పని నేను అడుగుతూ ఉన్నా. మీరు ఈరోజు ప్రత్యేక హోదా అంశం మీద పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా మాట్లాడడం జరగట్లేదు. అందుకనే ఒక పౌరుడిగా, పేద వ్యక్తిగా రాష్ట్ర ప్రజల క్షేమమే నాకు ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రజల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పని తెలియజేసేందుకు ఈ ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుపెట్టాను. ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత నన్ను విమర్శించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈరోజు అదే ప్రజలు నా వెంట వచ్చి ప్రత్యేక హోదా కావాలయా, ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అన్యాయం అయిపోద్ది అని చెప్పని ప్రజలు నా వెంట నడుస్తూ ఉండేది జిల్లా మొత్తం చూస్తూనే ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ఒక ఉద్యమ జిల్లాగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆనాడు పొట్టి శ్రీరాములు గారు, మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన నెల్లూరు జిల్లా ఉద్యమం జిల్లాగా తీసుకొచ్చారు. అదే పొట్టి శ్రీరాములు జిల్లాగా నెల్లూరు జిల్లా గడ్డ మీద పుట్టిన నేను అదే పెన్నా నీళ్ళు తాగిన పౌరుషం ఉన్న వ్యక్తిగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఉన్నా. ఈరోజు మాట చెప్తూ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే మీరు రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తం ప్రాణాలు బలిచ్చారు. వాళ్ళకున్న రోషం మన ఆంధ్ర వాళ్ళకి లేదా? తమిళనాడులో జల్లికట్టు ఆట కోసం రాష్ట్రం మొత్తం సినిమా హీరోలతో సైతం బయటకు వచ్చి రోడ్డు మీదకి ఎక్కి ఉద్యమం చేశారు. వాళ్ళకి తమిళనాడుకు ఉన్నంత రోషం మన ఆంధ్ర వాళ్ళకి లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. అదే రోషం కానీ మన ఆంధ్ర నాయకులకి కానీ ఉంటే, ఆంధ్ర ప్రజలకు ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విద్యార్థులకి అదే రోషం కానీ ఉంటే ఈరోజు ఇదే ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకొని వెళ్ళి అమరావతిలో కూర్చొని నేను మీకు తోడుగా ఉంటా, నేను ఈ ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా సిద్ధమని చెప్పని పదే తెలియజేస్తూనే ఉన్నాను. నేను రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రంగా తీసుకొని పోయి అమరావతిలో ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా నేను పాటుపడతా అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలమైందని కాంగ్రెస్ భావిస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా భావిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు పదే చెప్పారు, మాకు మద్దతు ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రం మా వల్ల నష్టపోయింది కాబట్టి ఆ రాష్ట్రానికి ఆ లోటు తీర్చగలిగిన ఏదైనా పార్టీ ఉందంటే అది మేమే కదా. అందుకని చెప్పని రాహుల్ గాంధీ గారు పదే చెప్పారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పని ఆయన చెప్తే దాన్ని పట్టించుకోకుండా అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వంతో మద్దతు తీసుకొని ఈరోజు అదే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కదారి పట్టేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందా లేక ప్రజలను మోసం చేస్తూ భావిస్తున్నారా? హామీలు నెరవేర్చింది అని అనడంలో అసలుకి ఏ హామీలు నెరవేర్చారని చెప్పని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం పెట్టారు.
ఈయన విద్యా కానుక అని చెప్పి పెట్టాడు. విద్యా కానుక 1 సంవత్సరం వేశారు. 2వ సంవత్సరం దాదాపుగా స్కూల్ కూడా మొదలైంది. ఇప్పుడు దా పల్లా. రెండోది ఆర్టీసీ ఫ్రీ అన్నారు. అదే ఆర్టీసీ బస్సులో జరిగే గొడవలు మీరు చూస్తూనే ఉన్నారు. అసలుకి ఈ యొక్క పథకాల వల్ల ఉపయోగం ఎవరికన్నా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నా. పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఈ పథకాలు పెడుతున్నారు అంతే. కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుందా? ఖచ్చితంగా ఆరోపిస్తుంది. ఎందుకు ప్రజలు చూస్తున్నారు కదా ఈరోజు. వాస్తవం చెప్పండి, పాపం ప్రజలకి ప్రత్యేక హోదా అనే అంశం మీద పూర్తిగా అవగాహన పోయింది. ఈరోజు ప్రజల దగ్గరికి పోయి కూడా ప్రత్యేక హోదా అంటే అసలు ఏందయ్యా అని చెప్పి అంటారు. అంటే మన నాయకులు ఆ విధంగా చేసేసారు దాన్ని. ప్రత్యేక హోదా ఓన్లీ ఎలక్షన్స్కే కానీ ఎన్నికల వరకే ప్రత్యేక హోదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనే అంశమే లేదు పూర్తిగా. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయవంతమని భావిస్తున్నారు? అసలు నిధులు ఎక్కడ నిధులు ఇచ్చారా పూర్తిగా? గతంలో కాంగ్రెస్ పార్టీ వదిలినటువంటి నిధుల్ని అదే ప్రధానమంత్రి గారు 3 దఫాలుగా అదే నిధుల్ని రిలీజ్ చేస్తూ ఉన్నారే కానీ ఈ రోజు దాకా అసలు ఆయన సొంతంగా వదిలిన నిధులు ఏమున్నాయి? ఇంకొకటి, మన ప్రత్యేక హోదా వచ్చిందంటే ఈ రోజున మన రాష్ట్రానికి నిధులు ఫండ్స్గా వచ్చిండేటి. ఈ రోజు 6,70,000 కోట్లు మనకి అప్పుగా ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ 6,70,000 కోట్లు అప్పుగా ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే మన రాష్ట్రానికి రాజధాని అయితేనేమి, కంపెనీలు అయితేనేమి, ఇవన్నీ మనమే కట్టుకుంటాం కదా. కేంద్రం భరిస్తుంది కదా దానిపైన. ఇంకా మనకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్రం పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సింది పోగొట్టి అది మన నెత్తిన పెట్టి